హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచుంచాం మీకోసం. ఇవాళ రిలీజ్ అయిన జటాధర అనే తెలుగు మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 45 నిమిషాలు. మీకు తెలిసే ఉంటుంది, ఈ మూవీ అనౌన్స్మెంట్ ఆగస్ట్ 2023లో జీ స్టూడియోస్ నుంచి వచ్చింది. తెలుగు అండ్ హిందీ లాంగ్వేజెస్లో సైమల్టేనియస్గా షూట్ చేశారు. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, శివ అనే గోస్ట్ హంటర్ ఉంటాడు. తన ఆత్మలు దెయ్యాలు లాంటివి ఉన్నాయని నమ్మడు. దాని మీద థీసిస్ చేస్తూ ఉంటాడు ప్రూవ్ చేయడానికి. అండ్ ఆల్సో నార్మల్ జాబ్ చేస్తూనే నైట్ టైమ్స్ హాంటెడ్ ప్లేస్ అని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. కానీ ఒకరోజు రుద్రారం అనే విలేజ్లో చాలామంది లంక బిందుల కోసం ట్రై చేస్తూ ఉంటే మిస్టీరియస్గా చనిపోతున్నారని, దానికి రీజన్ వచ్చేసి ధనపిశాచ్ అనే రూమర్స్ స్ప్రెడ్ అవుతూ వస్తాయి. మరి ఈ మిస్టరీని శివ సాల్వ్ చేశాడా లేదా, ఇదే కాకుండా తన లైఫ్లో ఇంకేమైనా పర్సనల్ స్ట్రగుల్స్ ఉన్నాయా అనేది మూవీలో చూస్తాము. పాజిటివ్స్ చెప్పాలి అంటే, మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అని స్టార్ట్ చేశారు. లైక్ సైన్స్, ఫెయిత్ అండ్ మిస్టరీ చుట్టూ తిరిగి కథలాగా. అండ్ లాజిక్ వర్సెస్ ఎమోషన్ మధ్యలో బ్రిడ్జ్ ఎలా ఉంటుంది మనుషుల్లో అనేది. రైటర్ అండ్ డైరెక్టర్ వచ్చేసి ఇద్దరు, వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్. వీళ్ళు ఇంతకుముందు కొన్ని టీవీ సిరీస్, మ్యూజిక్ వీడియోస్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ తీశారు. క్లోజెస్ట్ మూవీ రెఫరెన్సెస్ కావాలి అంటే కార్తికేయ లేదంటే కార్తికేయ అని చెప్పొచ్చు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సుధీర్ బాబు బాగా యాక్ట్ చేశారు కొన్ని సీన్స్లో. అండ్ సోనాక్షి సిన్హా జస్ట్ ఓకేష్ అనిపించింది. హీరోయిన్గా చేసిన దివ్య ఖోస్లా కుమార్, శిల్పా శిరోద్కర్ అండ్ చాలామంది సపోర్టింగ్ యాక్టర్స్ ఉన్నారు. లైక్ శుభలేఖ్ సుధాకర్, అవసరాల శ్రీనివాస్, రాజీవ్ కనక్ అలా చాలామంది ఉన్నారు. వాళ్ళ రోజులు వాళ్ళు పర్లేదని చెప్పొచ్చు. బట్ ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేశారని చెప్పుకోవడానికి ఏం లేదు. నెగిటివ్స్ చెప్పాలంటే చాలా ఉన్నాయి. బిగ్గెస్ట్ మైనస్ వచ్చేసి మూవీ రన్ టైం అని చెప్పాలి. చాలా స్లో పేస్లు వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు, కానీ సెకండ్ హాఫ్లో చాలా పేషెన్స్ కావాలి మనకి. ఎడిటర్గా చేసింది డైరెక్టరే వెంకట్ కళ్యాణ్. చాలా సీన్స్ రిపీటేటివ్ ఉంటాయి, ఎంగేజింగ్గా ఉండవు కూడా. అసలు అక్కర్లేని సీన్స్ని కూడా బాగా సాగతీస్తారు. అవసరమైన సీన్స్ని అయితే సరిగ్గా చూపించరు. ఇంటర్వెల్ కూడా ఏదో సడన్గా వచ్చిన ఫీల్ ఉంటుంది తప్ప సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుందని క్యూరియాసిటీ అయితే అస్సలు రాదు. సినిమాటోగ్రఫీ బై సమీర్ కళ్యాణి అంత ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్స్ట్రాడినరీగా అయితే ఏం లేదు. చాలా లో క్వాలిటీ వర్క్ అని నాకు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ వచ్చేసి రాజీవ్ రాజ్ కంపోజ్ చేశారు. అంతగా ఏం నచ్చలేదు. సాంగ్స్ విషయంలో శివుడి మీద వచ్చే ఒక సాంగ్ అండ్ సమీరా కోపికర్ కంపోజ్ చేసిన ధనపిశాచ్ అనే సాంగ్ కొంచెం బెటర్ అనిపించింది. క్యారెక్టర్ డెవలప్మెంట్ సరిగ్గా లేదు ఏ క్యారెక్టర్కి కూడా. ఎగ్జాంపుల్, ధనపిశాచ్ క్యారెక్టర్ని సరిగ్గా ఎక్స్ప్లోర్ చేసిందే లేదు, బ్యాక్ స్టోరీ ఆర్ వాట్ ఎవర్. అండ్ ఆవిడ ఉన్న సీన్స్ అన్నీ కూడా చాలా లౌడ్ యాక్టింగ్ అనిపించింది. అంత అరుపులు, కేకలు, గోల్ తప్ప ఏం లేదు. హీరోయిన్ క్యారెక్టర్కి సరిగ్గా స్క్రీన్ ప్రెసెన్స్ కూడా ఉండదు. అండ్ ఇంపార్టెన్స్ ఏమీ లేదు స్టోరీకి. అవసరాల శ్రీనివాస్ గారు పారానార్మల్ సైన్సెస్ రీసెర్చర్ లాగా ప్రజెంటేషన్స్ చూపిస్తారు స్టార్టింగ్లో. బట్ సైంటిఫికల్గా సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదు కూడా ఆ క్యారెక్టర్ని కానీ లేదంటే ఆ టెక్నాలజీని కానీ. మహాశివుడి రెఫరెన్సెస్ కానీ ఆ డివైన్ ఎలిమెంట్స్ని కానీ సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు అనిపించింది. చాలా సీన్స్కి ఆన్సర్స్ ఉండవు, ర్యాండమ్ సీన్స్ ఏవో వస్తూ వెళ్తుంటాయి. ఏఐతో చాలా షార్ట్స్ పెట్టారు అన్నెసరిగా. చాలా ఫేక్గా అనిపించింది, కన్విన్సింగ్ అస్సలు ఉండవు. క్లైమాక్స్ కూడా చాలా గందరగోళంగా అనిపించింది. చాలా పొటెన్షియల్ ఉంది, బట్ ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేదు. దానికి తోడు ప్రొడక్షన్ వాల్యూస్ అస్సలు బాగాలేదు. క్లైమాక్స్ ఫైట్లో పిల్లర్స్ విరిగి పడిపోతూ ఉంటాయి. అవేవో ధర్మొక్కలు, బెండు మొక్కల్లాగా విరుగుతుంటాయి తప్ప ఏదో నిజమైన కాంక్రీట్ పిల్లర్స్ లేదంటే స్టోన్ లాగా అనిపించింది మనకి. సెట్స్ కూడా చాలా ఫేక్గా అనిపించాయి నాకైతే. అట్లీస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కూడా సరిగ్గా లేవు, ఏదో టీవీ సీరియల్ క్వాలిటీ లాగా ఉంటాయి లోగా. మరి ఏ విధంగా హిందీ అండ్ అదర్ లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారో అర్థం కాలేదు. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయంటే, బ్యాడ్ లాంగ్వేజ్ ఏమీ లేదు, బట్ ఒక ఐటమ్ సాంగ్ని పెట్టారు, అస్సలు బాగాలేదు. అండ్ టూ మచ్ స్కిన్ షో కూడా ఉంది, విచ్ ఈస్ నాట్ నీడెడ్ అట్లీస్ట్ ఈ మూవీ థీమ్కి. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు, బట్ సీక్వెల్ లాగా ఏదో ట్రై చేస్తున్నట్టున్నారు. ఈ మధ్య ఇది ఒక ట్రెండ్ అయిపోయింది, అవసరం లేకుండా కూడా ఏదో క్లిఫ్ హ్యాంగర్ సీన్స్ పెట్టామని ఫీల్ అవుతున్నారు. అది అన్నిసార్లు కూడా వర్క్ అవ్వదు. ఇది ఎప్పటికి రియలైజ్ అవుతారో ఏంటో. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, సూపర్ న్యాచురల్ థ్రిల్లర్స్ అంటే ఇష్టం ఉండి మైథలాజికల్ ఎలిమెంట్స్ కూడా బ్లెండ్ చేస్తే ఎగ్జైటింగ్గా చూస్తాము అంటే డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా సుధీర్ బాబు అండ్ సోనాక్షి సిన్హా యాక్టింగ్ ఎలా చేస్తారో చూస్తాము, మీకు చాలా పేషెన్స్ అండ్ టైం ఉంది అని అనుకుంటే ఇంకా మీ ఇష్టం. మరి ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.